హలో, గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే పొద్దున్నే తిరుపతిలో లేచి బ్రష్ చేసి టీ తాగడానికి అయితే బయటకు వచ్చాము. మా తమ్ముడు అయితే వచ్చేసాడు ఫ్రెండ్, వాడికి హాలిడే లేదు. సో నైట్ బయలుదేరి మార్నింగ్ వర్కలు వచ్చేసాడు. తినడానికని వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం అక్కడికి వెళ్ళాము. ఇక్కడ ఈ మ్యాప్లో తిరుపతి టు శ్రీశైలం వరకు అన్నట్టుగా దేవుళ్ళు అన్నీ ఉంటాయి. మా సమయ చూడండి, దానికి థమ్స్అప్ కావాలంట. ఫ్రిడ్జ్ అయిపోయి చూపిస్తుంది. మా అమ్మ ప్లీజ్ అత్త ప్లీజ్ అని చెప్పి అంటుంది. ఏం కావాలి పో అని వాళ్ళ మామ పంపిస్తుండు. ఇంత క్యూట్గా చెప్తుందో సమ్ముగాడు. మా బుజ్జమ్మ బంగారు తల్లి. ఇంకేమో కావాలంట, అది కావాలంట. ఫైనలీ వైకుంఠ ఏకాదశి రోజు మార్నింగ్ వెంకటేశ్వర స్వామి దగ్గర ఫొటోస్ దిగుదామని చెప్పి చూసాము. కాకపోతే స్నానాలు చేయకుండా డైరెక్ట్ వచ్చేసాము. కాకపోతే లొకేషన్ బాగుందని చెప్పి చిన్న అట్లా వీడియో తీసుకున్నాం ఫ్రెండ్స్. నేను, మా ఆయన, మా మమ్మీ, మా మరిది కూడా వచ్చారు, కానీ వాళ్ళు కార్లో ఉన్నారు. మేము బయట ఫొటోస్ తీసుకుందామని చెప్పి వచ్చాము. కెమెరా క్లీన్ చేయమంటే చేయట్లేదు ఫ్రెండ్, అట్లే తీస్తుండు. ఇక్కడ బాగుంటుంది వెంకటేశ్వర స్వామి వ్యూ, మిడిల్లో ఫ్లవర్. రెడీ అయిపోయి పాప వినాశనం దగ్గరికి అయితే వచ్చేసాము. పాప వినాశన గంగ అంటారు కదా, పాపాలన్నీ పోవాలని చెప్పి అట్లా వాటర్ చల్లుకుందామని చెప్పి వచ్చాము. గంగమ్మ తల్లి ఉంటుంది ఇక్కడ. మా డాడీ, మా తాత అయితే కోతుల్లా చూస్తారు చూడండి. దర్శనం కాగానే వెళ్ళిపోతూనే ఉంటుంది, పట్టించుకోరు ఇంకో మనిషిని. అందుకే వాళ్ళని ఆపి మరీ ఫొటోస్ తీసాము. మేము అందరం ఫ్యామిలీ మొత్తం ఫొటోస్ దిగాము. ఫాగ్లో ఎంత బాగుంది లొకేషన్. ఫైనల్గా వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్, తిరుమల టు శ్రీకాళహస్తి. వైకుంఠ ఏకాదశి స్పెషల్. అసలు ఎక్కడ చూసినా ఫ్లవర్స్, డెకరేషన్, లైటింగ్స్ అసలు బాగుంది, చాలా బాగుంది. లొకేషన్ మాత్రం బాగుంది. ఫుల్ ఫాగ్, ఎంత బాగుంది. మోకాళ్ళ పర్వతం అయితే వచ్చేసింది. మోకాళ్ళ పర్వతం తర్వాత హనుమాన్ టెంపుల్ వస్తుంది. అక్కడ దర్శనం చేసుకొని బొట్టు పెట్టుకొని అట్లా వెళ్ళిపోయినాం. గుట్టల్లో వెంకటేశ్వర స్వామి కనిపిస్తాడు అంటారు కదా, కొంచెం ఫేస్ అట్లా అది వెళ్ళాము. ఫోన్ తీసుకోవచ్చా లేదా మాకు తెలియక ఫోన్ తీసుకోలేదు ఫ్రెండ్. కానీ ఎంత బాగుందో దేవుడు లోపల, చాలా బాగుంది. శ్రీకాళహస్తికి అయితే బయలుదేరాము.